రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తూర్పు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది, మరోవైపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు పడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులే ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎండల తీవ్రత ఏ విధంగా నమోదవుతా ఉంది, వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మనకు అంతు చిక్కని వాతావరణం నెలకొంటా ఉంది. దాదాపు వర్షాలు కురుస్తా ఉన్నాయి, ఎండల తీవ్రత అధికంగా నమోదవుతా ఉంది. సో నిన్న వాతావరణం ఎట్లా ఉండే, దాంతో పాటు ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఎంత ఎండల తీవ్రత నమోదైంది సార్? మనకి ఈ వేసవి కాలంలో ఏంటంటే వేడిమి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనకి అనుకూల వాతావరణం అంటే ఈ తేమగాలులు రావడానికి అనుకూలమైన పరిణామాలు సినాప్టిక్ ఫీచర్ ఏదైనా ఉన్నట్టయితే మనకి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఇలాగ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల వడగళ్ళు, వానలు కూడా జనరల్గా వస్తుంటాయి. ఇలాంటి వాతావరణం మనకి ఈ మార్చి నెలలో ఇంచుమించు ఒక వారం రోజుల పైనుంచి కూడా మనకి కొనసాగుతోంది. దీనికి కారణం మనకి తెలంగాణకి పశ్చిమ దిక్కులోను అలాగే వాయు దిక్కులోను మనకి ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషరు, ఈ ద్రోణి ఇటువంటివి ఏర్పడుతుండటం వల్ల వీటి ద్వారా మనకి ఈ తేమగాళ్ళు ప్రవేశిస్తున్నాయి. మనకి ఈ టెంపరేచర్లు ఆల్రెడీ ఎక్కువ ఉండటం వల్ల ఇటువంటి పరిణామం చూస్తున్నాం. ఈ రోజు కూడా మనకి మరాఠ్వాడా ప్రాంతం నుంచి ఇటు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా మళ్ళీ ద్రోణి అట్లాగే నడుస్తోంది. దీనివల్ల కూడా ఈ రోజు కూడా మాయిశ్చర్ వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న రాష్ట్రంలో టెంపరేచర్లు కూడా కొంచెం 2-3 డిగ్రీలు పెరిగి మనకి ఆదిలాబాద్లో 40 డిగ్రీలు కూడా దాటడం జరిగింది. ఇట్లా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు తేమ ప్రవేశించే అవకాశం ఉన్నట్టయితే మళ్ళీ సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలకి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు కూడా నిన్న మనకి హైయెస్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 5 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 4 సెంటీమీటర్లు, అలా మన శివారు ప్రాంతాల్లో రంగారెడ్డి ఈ ప్రాంతంలో, హైత్ నగర్ ఈ ప్రాంతంలో ఒక 2-3 సెంటీమీటర్లు వర్షాలు పడింది. మనకి ఈ హైత్ నగర్ ప్రాంతంలో వడగళ్ల వాన కూడా నమోదైనట్టు సమాచారం ఉంది. ఓకే సార్, ఇక చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈ వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో పడే అవకాశం ఉండడంతో కూడా ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్? మనకి ఈ ప్రస్తుతం ఈ మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న ద్రోణి కారణంతో మనకి స్ట్రాంగ్గా సౌత్ ఈస్టర్లీ విండ్స్ అంటే ఆగ్నేయ దిశ నుంచి బంగాళాఖాతం నుంచి తేమగాలు ప్రవేశిస్తున్నాయి. మన టెంపరేచర్లు ఆల్రెడీ మనం 38-40 డిగ్రీలు చేరుకున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా ఈ రాగల 2-3 రోజులు కూడా ఇటువంటి వాతావరణానికి అవకాశం ఉంది. సో ఈ రోజు మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో కొన్ని చోట్ల మనకి ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ ఉన్న దగ్గర వడగళ్ల వాన కూడా అవకాశం ఉందని మనం ఇప్పుడు ఆదిలాబాద్, కొమరంభీము అలాగే పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో. అయితే ఇప్పుడు సిటీ చుట్టుపక్కల పడే రెయిన్ కూడా మనకి ఈ సిటీలో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల ఈ సిటీలో హీట్ ఎక్కువ ఉంటాము, దీనివల్ల సిటీ వైపు తరలి రావడం ఇలాంటివి కూడా మనం లాస్ట్ సీజన్లోనూ చూసాము. నిన్న కూడా అటువంటి పరిణామం, మొన్న కూడా అటువంటి పరిణామం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇవి కూడా మనకి, అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత నౌకాస్ట్ బులెటిన్ ఎవ్రీ 3 గంటలకి వస్తుంది. ఇందులో ఏంటంటే యాక్చువల్గా రాడార్లో చూసి మనకి ఎక్కడ మనం అనుకున్న దగ్గర క్లౌడ్ వస్తుందా, వేరే దగ్గర వస్తుందా, దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది, రాగల 3 గంటల్లో ఎక్కడ వర్షం పడుతున్నది అందులో ఖచ్చితత్వం ఇంకా ఎక్కువ ఉంటుంది. మోర్ దాన్ 90-95% వరకు ఖచ్చితత్వంతో మనం నౌకాస్ట్ బులెటిన్స్ ప్రతి 3 గంటలకి రిలీజ్ చేయడం, వీటిని అన్ని సోషల్ మీడియాకి అలాగే అందరూ యూజర్స్కి కూడా మనం పంపించడం జరుగుతుంది. ఓకే సార్, ఇక ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఈదురుగాల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఉరుములు మెరుపులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు వడగళ్ల వర్షంతో పాటు ఏమన్నా పిడుగుపాట్లు కూడా సంభవించే అవకాశం ఉందా సార్? ఈ రోజు ఈదురుగాల తీవ్రత ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాలు అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాల్లో 40-50 కిలోమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ ఆరెంజ్ పెట్టిన జిల్లాల్లో డెఫినెట్గా 40-50 కిలోమీటర్ల వరకు విండ్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన మన సెంట్రల్ జిల్లాలు, సిటీలోని 3 జిల్లాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ ఈ థండర్ స్టార్మ్స్ వచ్చి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండే అవకాశం
అవకాశం ఉంది. ఓకే సార్, ఇక సిటీ గురించి స్పెషల్ గా చెప్పుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడ వడగళ్ళ వర్షం కూడా నమోదవుతా ఉంది. సో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉన్నాయి. సో వచ్చే 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు ఎట్లాంటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది సార్? వచ్చే 2-3 రోజులు కూడా మనము హైదరాబాద్కి ఈ ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. సో మనకి ముఖ్యంగా మనం ఇటు సిటీకి అడ్జసెంట్గా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కూడా సిటీలోకి వస్తున్నాయి కాబట్టి సిటీలో కూడా కొంచెం ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మనకి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అలాగే ఈదురుగాలుల యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు ఉష్ణోగ్రతల తీవ్రత సంబంధించి ఏ విధంగా నమోదవుతా ఉంది? ఎండల తీవ్రత ఎక్కడెక్కడ ఎట్లా ఉంది సార్? మనకి ఉష్ణోగ్రతలు గత 2 రోజులు బట్టి గ్రాడ్యువల్ గా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నిన్నటి టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ప్రాంతంలో 40 డిగ్రీలు దాటి 40.3 డిగ్రీలు రికార్డ్ అవడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం 35 నుంచి 40 డిగ్రీల వరకు చేరుకున్నాం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో కూడా 38 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉన్నాయి. మన సిటీలో కూడా ఈ రోజు 37 డిగ్రీలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపటికి 38 డిగ్రీలు అయ్యే అవకాశం ఉంది. రాగల 3-4 రోజుల నుంచి మళ్ళీ రెగ్యులర్ గా మనకి టెంపరేచర్లు గ్రాడ్యువల్ గా పెరిగే అవకాశం ఉంది. సో చూస్తున్నాగా వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.